చంపాడా ఏంటి? అవును సార్, నిన్న చూసిన మనుషులు వాళ్ళు చేపలు పెట్టే చోట పెట్టి వాడిని చంపేశారు సార్. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది సార్. హే బాబోయ్, వాడు దొరికినప్పుడే పట్టుకోవాల్సింది. సరే, ముందు మనం ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్దామా? ఎందుకంటే ఈ చోటు ఏదోలా ఉంది. కేసు గురించి మాట్లాడడానికి అన్అఫిషియల్ గా ఈ చోటే బాగుంటుందని ఈయనే తీసుకొచ్చారు. రేయ్, నేనేం చేయలేదు సార్. ఏమి చేయలేదంటున్నావు? నిన్నేమి అడగలేదే. అది చెప్పండి సార్. నీ దగ్గర నేనేం చెప్పాలరా? అరే, నేనేం చెప్పలేదు సార్. చెప్పవా? అయితే ఇలారా, వచ్చి కూర్చో. కూర్చో. ఆ, రేయ్, సార్. మర్యాదగా సమాధానం చెప్పు. సరే సార్. మళ్ళీ ప్యాంట్లో ఉచ్చబోయావంటే చంపేస్తా. ప్యాంటు మార్చారుగా? వచ్చేటప్పుడే మార్చేశాను సార్. నన్ను కడుపులో కొట్టొద్దని అప్పుడే చెప్పాను కదా. రేయ్, ఇక్కడ ఏమైనా ఫస్ట్నే జరుగుతుందా? లైట్ అయ్యి. ఉండు. రే లైట్ అయ్యి. రేయ్, సార్. నువ్వు ఎక్కువగా ఎక్కడరా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటయ్యా ఇది? ఊరేయ్, దీన్ని ఆఫ్ చేయొచ్చు కదా. అదే నేను ఆఫ్ చేశాను కదయ్యా. అయితే ఆ స్విచ్ కదా. అంతేలే, ఆఫ్ అయింది. అంతేనయ్యా. ఒరే ఇలారా. ఏంటయ్యా మారి తిరుగుతుంది? ఏంట్రా బాబోయ్, మళ్ళీ తిప్పేశారు. రేయ్, ఆ? ఆ యాకుజాకి నీకు సంబంధం ఏంటి? సార్, వాళ్ళు చెప్పిన పనులు నేను చెప్పినట్టు చేస్తాను సార్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన వస్తువుల్ని డెలివరీ చేస్తాను అంతే. చేసేదంతా చేసి పసిబిడ్డలా మాట్లాడుతున్నావు. నువ్వు డెలివరీ చేసిన సరుకు వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా? అది తెలీదు సార్. సరే, అది అలా ఉన్నాయే. వీడిని చూసావా అని చూసి చెప్పు. లేదు సార్. కాదా? లేదు. మరైతే నిన్న మమ్మల్ని కొట్టడానికి వచ్చారుగా, వాళ్ళెవరు? నన్ను అడిగితే నీకు తెలీదా? ఏంటి? రే, వెళ్ళా తలుపు మూసేసిరా. ఇదిగో మోస్తాను సార్. సార్ సార్ ప్రశాంతంగా ఉన్నప్పుడే నిజం చెప్పేయి. ఏంటి, సరేనా? చేద్దాం సార్. అంబులెన్స్ కి ఫోన్ చేసి ముందలే గుమ్మం దగ్గర ఉండమన్నా సార్. అది కూడా మంచి ఐడియా. సార్, ఆగండి, కాస్త ఆగండి సార్. మిమ్మల్ని ఎవరు అటాక్ చేశారో నాకు తెలీదు, కానీ అది ఎక్కువ సార్ కాదని మాత్రం నాకు బాగా తెలుసండి. అది ఇంకొక గ్యాంగు. అక్కడ ఎకోసాకి పార్ట్నర్ ఒకడు ఉన్నాడు. ఇంకొకడున్నాడా? ఎవరు వాడు?